హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. చాలా కాలం అయింది కదా లాంగ్ వీడియోస్ పెట్టి. అందుకని ఒక మంచి స్పెషల్ వీడియోతో మేము ముందుకు వచ్చానమాట. అయితే మేము ఇప్పుడు షిరిడి వెళ్ళామండి. ఎప్పుడు షిరిడి వీడియోస్ ఇప్పటికే 2-3 వీడియోస్ పెట్టానమాట. అయితే ఈసారి షిరిడీలో సంబంధించిన డీటెయిల్స్ కాకుండా షిరిడి బయట ఉన్న వీడియోస్ షేర్ చేస్తాను అనమాట. అంటే షిరిడి శనిసింగనాపూర్ ఒకటి, కృష్ణేశ్వర్ ఒకటి, ఇంకా త్రయంబకేశ్వరం ఒకటి, ఇవన్నీ వెళ్ళామన్నమాట. మేము ఆటల గురించి చెప్దాం అనుకుంటున్నాను. అయితే మేము ఒక ప్యాకేజీ మాట్లాడేసుకున్నామండి. ఒక వెహికల్ వచ్చేసి అది 19,500 తీసుకున్నారు. అది పెద్ద మినీ వ్యాన్లా ఉంటుందన్నమాట. అయితే అయితే ఏమైందంటే మేము షిరిడి నుంచి మాట్లాడుకున్నాం అనమాట. అయితే వాడు మమ్మల్ని ఒకసారి శనిసింగనాపూర్ తీసుకెళ్ళాడు. తర్వాత వచ్చేసి ఒకసారి త్రయంబకేశ్వరం, శనిసింగనాపూరు, తర్వాత వచ్చేసి కృష్ణేశ్వరు, ఈ ఎల్లోరా కేవ్స్కి తీసుకెళ్ళాడు అనమాట. అలా 2 రోజులు కవర్ చేశాడనమాట. సో ఇప్పుడైతే ఈ ఎల్లోరా కేవ్స్కి తీసుకువచ్చామండి మేము. అయితే ఇక్కడ ఎంట్రన్స్ ఫీజు 40 రూపీస్ ఉంటుందండి పర్ పర్సన్కి వచ్చేసి. సో ఇన్ఫర్మేషన్ అయితే అదనమాట. సో అయితే నేను పర్సనల్గా చెప్పాలనుకున్నది ఏంటి అంటే కనుక, మనకి ఓపుకున్నప్పుడే ఇలాంటి ఒక అద్భుతమైన శిలా సంపదను కళ్ళారా చూడాలండి. ఎందుకంటే ఇదే మన సంపద, ఇదే మన చరిత్ర, ఇదే మన దేశం. అసలు ఎంత అద్భుతంగా ఉందంటే నాకు గూస్ బంప్స్ వచ్చేసినాయి అనమాట. ఇంతకుముందు నేను ఈ ప్లేస్కి వచ్చానేమో అన్నట్టు ఫీలింగ్ వచ్చిందండి. నాకు అదేంటో అర్థం కాదు. ఎప్పుడు నేను చూడలేదు. ఎప్పుడు నేను ఎల్లోరా శిల్పాలు అంటే పాటలు ఉన్నాయని లైట్ తీసుకున్నాను. కానీ అసలు ఎంత అద్భుతంగా ఉందంటేనండి, అసలు అబ్బా ఎంత బాగుందంటే, మా అత్తయ్య గారు మా మామయ్య గారు ఓపిక లేకపోయినా ఎలా నడుచుకుంటూ వస్తున్నారో చూడండి. ఎందుకంటే తర్వాత వెళ్ళలేము, నడవలేము, చాలా కష్టమైపోద్ది అనమాట. ఉన్న ఓపికని అంత తెచ్చుకొని చూస్తాం. అయితే ఇక్కడ ఇంకొక ఇన్ఫర్మేషన్ అంటే, మేము కృష్ణేశ్వరు, త్రయంబకేశ్వరు అన్నీ కవర్ చేసుకుని వచ్చిన తర్వాత లాస్ట్లో ఈ ఎల్లోరా కేవ్స్కి వచ్చాం అనమాట. అప్పుడు ఏమైందంటే మాకు టైం కొంచెం ఎక్కువ మిగిలిందండి. అందుకే ఇక్కడ ఒక 3 అవర్స్ అలాగా టైం స్పెండ్ చేయగలిగాం. అసలు 3 అవర్స్ కూడా ఇవన్నీ చూడటానికి సరిపోదండి మనకి. ఎప్పుడైనా సరే మధ్యాహ్నం ఎక్స్పెషల్లీ మనం ఎల్లోరా కేవ్స్ చూడటానికే వెళ్ళేలాగా టైం పెట్టుకోవాలన్నమాట. అలా అయితేనే మొత్తం కవర్ చేయగలుగుతామండి. మేమైతే ఏదో పైన అలా చూసాం. మాకు పర్టికులర్ ప్లేసులు తెలియాలి కదా, ఎలాగా అన్నీ కవర్ చేయలేమేమో అని డౌట్ వచ్చింది. కాబట్టి అక్కడ కొంతమంది గైడ్స్ ఉంటారనమాట. వాళ్ళని మేము అడిగితే వాళ్ళు 500 అడిగారనమాట అంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అసలు ఏం చెప్పాడో ఏంటో, ఆయన హిందీలో ఏదేదో చెప్పుకున్నారు కానీ నాకేం అర్థం కాలేదు. నేను మాత్రం అక్కడ ఉన్న పిక్చర్స్ని బట్టి ఓహో ఇక్కడ రామాయణం జరుగుతున్నట్టు రాశారనమాట, ఇక్కడ మహాభారతం అనమాట అని నేను అర్థం చేసుకున్నాను. అక్కడ చెప్పిన ఎక్స్ప్లెనేషన్ హిందీ మా వాళ్ళు అర్థం చేసుకున్నారులేండి. నాకు హిందీ అంత ఏదో అర్థమవుతుంది కానీ కొంచెం అనమాట. సో ఎంట్రన్స్ అండి, ఇది ఎంత అద్భుతంగా ఉందంటే రావడమే అమ్మవారు అనమాట. లక్ష్మీ అమ్మవారు కింద తామరాకులు పైన ఒక నదిలో ఉన్నట్టు అమ్మవారు అనమాట. అటు వెళ్ళి మనం ముట్టుకొని అంతా పాడు చేస్తాం అన్నట్టుగా ఇక్కడ చుట్టూతలో అది పెట్టేశారండి వెళ్ళకుండా. సో ఇక్కడైతే ఇవి కేవ్స్. అసలు ఎంత బాగుందంటేనండి, అసలు ఇప్పుడే ఇలా ఉంది అంటే అసలు స్టార్టింగ్లో ఇది కట్టినప్పుడు ఇంకెంత అద్భుతంగా ఉండేదో. అసలు ఔరంగజేబు ఎన్నిసార్లు దీనిపైన దండయాత్ర చేశాడో, ఎన్నిసార్లు నాశనం చేయాలని చూశాడో అని అంట. అయితే ఇది ఎంత చేసినా ఒక 20% మాత్రమే వాడు నాశనం చేయగలిగాడంట. మిగిలింది ఏళ్ళు గడిచి పాడైపోయింది తప్ప అంత అసలు ఇంకా ఎంత బాగుందంటేనండి, కొన్ని చోట్ల అయితే మనం వెళ్ళకుండా అడ్డంగా పెట్టేశారనమాట. ఎందుకంటే చిన్న గుహల్లా ఉన్నాయి. గమ్మున చిన్నపిల్లలు వెళ్ళిపోతారేమో అన్నట్టుగా పెట్టారనమాట. ఇక్కడ మామూలుగా పిల్లలు వదిలేస్తే ఆడుకుంటూ తప్పిపోతారనమాట. అంత పెద్ద ప్లేస్ అండి ఇది. సో చూసారు కదా ఎలా ఉందో, అసలు ఎంత బాగున్నాయో శిల్పాలు. ఇక్కడ ఉన్న ప్రతి శిల్పానికి ఒక్కొక్క స్టోరీ ఉందన్నమాట. అలాగే శివుడికి సంబంధించిన అవతారాలు, అమ్మవారి అవతారాలు, అసలు ఎంత బాగుందో. అసలు ఎంత మెస్ప్రైజ్ అయిపోయాము ఇవన్నీ చూసి. నేనే అనుకుంటే నాతో వచ్చిన వాళ్ళు కూడా నోరాలించుకు చూస్తున్నారనమాట అవన్నీని. అసలు మేమందరం కూడా ఫస్ట్ టైమే చూస్తాం. ఇదే ఫస్ట్ టైం నేను చూడడం. అసలు నేను ఇలాంటి ఒక చోటుకు వస్తానని కూడా అనుకోలేదన్నమాట. అంత బాగున్నాయండి ఇవి. అసలు మన పిల్లలకి మనం చూపించాల్సిన చరిత్ర అనమాట ఇది, ఎల్లోరా శిల్పాలు అనేది. సో ఎంత బాగున్నాయండి అసలు. ఇది మహారాష్ట్రలో ఉంటాయి కదా
ఏ ఇదేంటంటే ఇక్కడ పైకి ఎక్కి దారి కూడా ఉంటదనమాట. చాలామంది వెళ్ళారు గూడా. మేము వెళ్ళేంత టైం లేదనమాట మాకు. చెప్పాను కదా! మేము వెహికల్ బుక్ చేసుకొని వెళ్ళామని. అందుకే అందులోకి మేము వెళ్ళేటప్పటికి కొంచెం ఎండుంది. లోపలికెళ్ళేటప్పటికి మెల్లిగా చీకటి పడిపోతుందనమాట. 6 కల్లా క్లోజ్ చేసేస్తారండి. 6 నుంచి ఎవరిని అలౌ చేయరనమాట. ఉన్న వాళ్ళందరినీ కూడా పంపించేసి అక్కడ క్లోజ్ చేసేస్తారంట. అందుకని మనం మార్నింగ్ 10కెళ్ళి 6 లోపు అయితే మొత్తం కంప్లీట్ చేయగలుగుతాం అనమాట టోటల్‌గా. ఎల్లోరా అంటే ఇదొక్కటే కాదండి. ఇదొక్కటే కవర్ చేయగలిగాను. ఇటు పక్కన పక్కన చాలా చాలా ఉన్నాయన్నమాట. అసలు ఏంటంటే నా డౌట్ ఏంటంటే ఫస్ట్‌లో ఈ ఎల్లోరా గుహలో ఉన్న ప్లేస్ ఉంది కదండీ! ఈ ప్లేస్ దరిదాపుల్లో ఎక్కడా కూడా ఇల్లు గాని పెద్ద పెద్ద కట్టడాలు కానీ అసలు ఏమీ లేవన్నమాట. ఇది ఒక అడవిలా ఉంది. అడవిలో ఈ గుహలు ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడే అలా ఉన్నాయంటే అప్పట్లో మనకి ట్రావెలింగ్ కూడా ఉండేది కదా! ఇప్పుడే ఎంత ట్రావెలింగ్ ఉన్నా కూడా రావడానికి ఎంత టైం పట్టింది ఇక్కడికి. అసలు అప్పటికి ట్రావెలింగ్ లేదు. ఏమీ వెహికల్స్ ఉండవు. ఏమీ ఉండవు. అలాంటి ప్లేస్‌లో ఇంత పెద్ద కొండ సెలెక్ట్ చేసుకుని ఇంత కొండని పైనుంచి చెక్కుకుంటూ కిందకొచ్చి ఇంత అద్భుతంగా చెక్కారు అంటే అసలు వాళ్ళకున్న ఇప్పుడున్న టెక్నాలజీ అప్పట్లో అంత ఉండేదా అన్నట్టుగా అనిపించిందనమాట. మేము కూర్చొని చాలాసేపు వీటిని చూస్తూ మాట్లాడుకున్న మాటలు అనమాట ఇవన్నీని. సో, ఇవన్నీ పైకెక్కుతున్నారు. ఎళ్ళకూడని ప్లేస్‌కి అలా చెక్కలు అడ్డం పెట్టేశారనమాట. సో, ఎంత బావుందంటే ఇక్కడ ఒక శివాలయం ఉందంటండి. ఆ పైన ఉందంట. అయితే ఏమైందంటే అక్కడ ఎవరిని ఫొటోస్, వీడియోస్ తీసుకోవద్దంటున్నారంట. ఎందుకంటే అక్కడ తీసుకోకూడదంట. ఎందుకో మరి ఆయన ఏదో చెప్పారు. అదేదో రీజన్ చెప్పారులెండి. సో, మేము ఇతనే గైడ్ ఎక్స్‌ప్లెయిన్ చేసేది. 500 తీసుకున్నారండి. అక్కడ ఏముంది అదే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు తప్ప ఈ మొత్తం టోటల్‌గా అయితే వివరంగా అయితే ఏమంత ఎక్స్‌ప్లనేషన్ ఉండదు. మనం ఏంటంటే దూరం నుంచి వెళ్ళాం కదా! తెలుసుకోవాల్సినవి ముఖ్యమైనయే చెప్తారేమో అన్నట్టుగా చూపిస్తారు అన్నట్టుగా గైడ్‌ని చూసుకున్నాం అనమాట. మా వాళ్ళైతే చాలా శ్రద్ధగా ఎంత శ్రద్ధగా వింటున్నారో చూడండి అవన్నీని. అంత మస్ప్రైజింగ్‌గా ఉన్నాయండి వినాలి కూడాని. ఎంత బాగున్నాయో అబ్బో! నిజంగా లైఫ్‌లో ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ కింద మిగిలిపోయిందండి నాకైతే మాత్రం. సో, ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి. ఖచ్చితంగా షిరిడీ వెళ్ళాలనుకునే వాళ్ళు షిరిడీ వెళ్ళొచ్చిన తర్వాత ఒక 2 డేస్ ప్లాన్ చేసుకోండి. ఒకరోజు ఎల్లోరా చూడటానికే స్పెషల్‌గా ప్లాన్ చేసుకున్నారంటే మొత్తం టోటల్‌గా కవర్ చేయగలుగుతారనమాట. అలా కాకుండా మాకల కృష్ణేశ్వర్ అని మధ్యలో కొన్ని టెంపుల్స్ అని వెళ్ళారంటే మాత్రం టైం సరిపోదనమాట. సో, మనం ఇంకా చాలా నిరాశగా రావాల్సొస్తది. అయ్యో! అవి కూడా చూసేస్తే బాగుంటాయి అనిపిస్తే బాగుండేదనమాట. అవి కూడా చూస్తే బాగుండు అనిపిస్తదనమాట. సో, మేమైతే ఇవన్నీననమాట. ఇక్కడ చాలా మట్టుకి ఎంత చల్లగా ఉందోనండి లోపల. బయటంతా ఎండ కాలిపోయింది. టోపీలు పెట్టుకుని తిరిగారు. లోపలికొస్తే చాలా చల్లగా కూడా ఉందనమాట అది. ఎంత బావుందంటే ఏంటోనండి ఇక్కడికొస్తే ఏదో ఫీలింగ్ అనిపించింది. అదలాంటి ఫీలింగ్ అంటే ఇంతకుముందు నేను ఇక్కడికొచ్చానా అన్న ఫీలింగ్ కలిగింది నాకు. అదేంటో అర్థం కాదు. నేను ఎప్పుడో వచ్చినట్టు అనిపించింది ఇక్కడికొస్తేని. ఏదో ఏంటో ఒక ఎవరికి వాళ్ళు వెళ్ళి ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిన ఫీలింగ్ అనమాట ఇదంతాని. సో, మేము వెళ్తుంటప్పుడు చీకటి పడిపోతుంది చూసారు కదా! వెలుగు తగ్గుతూ ఉందనమాట. సో, మీకు అక్కడ వెహికల్ వెయిట్ చేస్తుంది. అయినా లాస్ట్ కాబట్టి అంటే ఇంకొక విషయం చెప్పాలండి ఇక్కడ ముఖ్యమైనది. వెహికలోళ్ళు మనం 8కి స్టార్ట్ అయితే నైట్ 10కి అలా వెళ్ళిపోవాలన్నమాట. అలా టైం ఉంటుంది వాళ్ళకి. 10 దాటితే ఎక్స్ట్రా పేమెంట్ ఇవ్వమని అడిగారనమాట వాళ్ళు. అలా కూడా కొంచెం ఉందంట అక్కడ. సరే బాబు ఇస్తాము. కాకపోతే అది మా ప్రాబ్లం అయితే ఇస్తాం కానీ మీరు పెట్రోల్ కొట్టించుకోవడానికని గంటలు గంటలు అప్పుడు పెట్రోల్ ప్రాబ్లంలో ఉంది కదండి ఇప్పుడు. ఎక్కడ పెట్రోల్ కనబడితే అక్కడ ఆగిపోతుందనమాట వెహికల్ కొట్టించుకోవడానికి అని చెప్పేసి. అలా ఆపేసి అది కూడా మాకేస్తే కుదరదు. మా టైమింగ్ మాకు లెక్కేసుకుని తీసుకో బాబు అంటే సరేనండి అన్నారనమాట. వాళ్ళందరూ హిందీలో మాట్లాడుకుంటారు కదా! వాళ్ళకు మా వారు మాట్లాడారు. సో, ఇప్పుడైతే మేము ఇదంతా చూస్తున్నాం అనమాట. మా వాళ్ళ గైడ్ ఎటు తీసుకెళ్తే అటు వెళ్ళిపోతున్నారనమాట. అది ఇదని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఫైనల్గా చెప్పాలనుకుంటే ఏంటి అంటే పిల్లలు ఉన్నవాళ్ళు మన సంపదని, మన దేశ చరిత్రని, మన వైభోగాన్ని పిల్లలకి చూపించాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. మా వాడికి కూడా నేను చూపించానండి. ఇవేంటమ్మా అవేంటమ్మా అని అడుగుతుంటే నేను చెప్పానమాట.
ఇవిది నాన్న అవది నాన్న ఇలా ఉన్నాయి, ఇది రామాయణం నాన్న అని అడిగితే వాడు ఆడుకోవడంతో గెంతడంతో సరిపోయింది, విన్నాడు. ఎప్పుడో ఒక చోట మళ్ళీ ఒకసారి వీడియో చూసినా ఏం చూసినా అమ్మ మనం వెళ్ళాం కదా, నువ్వు చూపించావు కదా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు అనమాట. సో ఇదంతా చెప్తున్నాను. అసలు ఎల్లోరా శిల్పాల గురించి చరిత్ర ఏంటి, రాజులేంటి అని చెప్పేసి ఏం చెప్పట్లేదేంటి అనుకుంటున్నారేమో. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అనమాట. కావాలనుకుంటే యూట్యూబ్లో చాలా ఉన్నాయండి. నేను వెళ్ళినప్పుడు ఉన్న ఎక్స్పీరియన్స్ని మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ గోడ పైన చూపిస్తాను చూసారా చిన్న చిన్న కానీ, అదే రామాయణం అండి. ఇటుపక్క రామాయణాన్ని చెక్కారనమాట. అంటే రాముడు పుట్టిన దగ్గర నుంచి రాముడు వనవాసం, పట్టాభిషేకం, రావణాసుర సంహారం, యుద్ధాలు